ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో అడుగుపెట్టిన భారత్ జట్టు ఆదివారం న్యూజిలాండ్ తో టైటిల్ ఫైట్ చేయనుంది. అందరూ ఈ రెండు జట్టు బలాలు బలహీనతలపైన మాట్లాడుకుంటున్న తరుణంలో సడన్ గా రోహిత్ శర్మ గురించి చర్చ మొదలైంది. ఫైనల్స్ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడని, అతను చేసే ప్రకటన గురించి బీసీసీఐ కూడా ఎదురు చూస్తుందని వస్తున్న వార్తలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. మరి ఇది రోహిత్ అభిమానులను ఆవేదనకు గురి చేస్తుందా? అప్పుడే రోహిత్కు ఏమైంది? అతని ఆట గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు? కెప్టెన్గా ఉన్నప్పుడే రోహిత్ రిటైర్ కావాలా? ఇంకా ఆడే సత్తా ఉన్నా కూడా ఆడనివ్వరా? బలవంతంగా టీం నుంచి గెంటేస్తానా అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఫామ్లో ఉన్నా కూడా జట్టులో చోటే లేకుండా జరుగుతున్న రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఆగ్రహిస్తున్నారు. వేరే జట్ల ఆటగాళ్లు రిటైర్ అవుతుంటే రోహిత్ శర్మ రిటైర్ కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి కారణంగా ఆస్ట్రేలియా టాప్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ ముష్ఫీకర్ రహీం కూడా ఆటకు బై బై చెప్పేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్గా తప్పుకున్న జోస్ బట్లర్ ఇకపై ఆటగాడిగానే కొనసాగేందుకు రెడీ అయ్యాడు. ఇలా తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ఇతర దేశ క్రికెటర్ల మాదిరిగానే రోహిత్ శర్మ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ తర్వాత ఆటకు టాటా చెప్పేస్తాడా అన్న చర్చ అయితే జోరుగా జరుగుతుంది. కానీ జోస్ బట్లర్ మాదిరిగానే అవసరమైతే కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఆటగాడిగా కంటిన్యూ అయితే అప్పుడు రోహిత్ నుంచి ధనాధన్ ఇన్నింగ్స్లు చూడవచ్చని ఫ్యాన్స్ చెప్తున్నారు. అంతేగాక బూమ్రా, పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లలో ఎవరైనా ఒకరు ఫుల్ టైం కెప్టెన్ అయితే వారి నాయకత్వంలో 2027 వరకు జట్టులో ఉండి ఆ ఏడాది జరిగే ప్రపంచ కప్ తర్వాత రోహిత్ రిటైర్ కావడం మంచిదని ఫ్యాన్స్ మాత్రమే కాదు క్రికెట్ ప్రేమికులంతా ఆశపడుతున్నారు. మరో వర్షన్ ఏంటంటే ఇప్పటికే రోహిత్కు 38 ఏళ్లు వచ్చేసాయి. వయసు పెరిగింది. మునుపటిలా ధాటిగా ఎక్కువ సమయం పాటు ఆడలేకపోతున్నాడు. అలాగే 2020 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్తో పాటు కోహ్లీ, జడేజా రిటైర్మెంట్ అయ్యారు. అలాంటి రోహిత్ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ కెప్టెన్సీ బాధ్యతల ఒత్తిడి లేకుంటే ఆటగాడిగా రోహిత్ లెవెల్ మరో స్థాయిలో ఉంటుందని మెజారిటీ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. బలవంతంగా రోహిత్కు రిటైర్మెంట్ అంటగట్టవద్దని అభిప్రాయపడుతున్నారు. ముందు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ గెలిచిన తర్వాత రోహిత్ ఆలోచనకు అనుగుణంగా ఆయన నిర్ణయాన్ని ఆయనే తీసుకునే స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందని, అనవసరంగా బీసీసీఐ తొందరపడి రోహిత్ను తొందర పెట్టవద్దని కోరుతున్నారు. మరి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ నిజంగానే రిటైర్ అయ్యే అవకాశం ఉందా? లేదంటే జట్టులో ఆటగాడిగా ఇంకొంతకాలం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.